ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గత డిఎస్సి ఎస్జిటిలో తెలుగు నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో కొరవి గోపరాజు రచన అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. మహాభారతం, రామాయణం, భోజరాజీయం, సింహాసన ద్వాత్రింశిక అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి కొరవి గోపరాజు గారి రచన ఆప్షన్ 4 సింహాసన ద్వాత్రింశిక అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదు ఎవరికి కలదు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. పోతన, గుర్రం జాషువా, రాయప్రోలు సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదు ఆప్షన్ 2 గుర్రం జాషువా గారికి కలదు. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జైలు కథల సంపుటి ఎవరి రచన అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. దాశరథి రంగాచార్య, కాశీపట్నం రామారావు, పొట్లపల్లి రామారావు, రావి శాస్త్రి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పొట్లపల్లి రామారావు గారి రచన జైలు కథల సంపుటి అనేది పొట్లపల్లి రామారావు గారి రచన. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి తెలుగులో తొలి రామాయణం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం, శ్రీమద్ రామాయణ కల్పవృక్షం, అచ్చ తెలుగు రామాయణం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి తెలుగులో తొలి రామాయణం ఆప్షన్ 1 రంగనాథ రామాయణం అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో జీవిత చరిత్ర, ఆత్మకథ, యాత్ర చరిత్ర, కథ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే దాన్ని ఆత్మకథ అంటారు. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి చందో నియమం లేని స్వేచ్ఛ కవిత్వం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. పద్యం, ఖండకావ్యం, వచన కవిత, ద్విపద అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి చందో నియమం లేని స్వేచ్ఛ కవిత్వం ఆప్షన్ 3 వచన కవిత అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రామాయణం అనేది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. పురాణం, ఉపనిషత్, వ్యాకరణం, ఇతిహాసం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి రామాయణం అనేది ఆప్షన్ 4 ఇతిహాసం అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి లేఖలు తప్పక పేర్కొనవలసినవి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. చిరునామా, తేదీ, స్థలం, సంబోధన అని చెప్పేసి ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ మాత్రమే, బి మాత్రమే, సి మాత్రమే, ఏ, బి అండ్ సి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి లేఖలు తప్పక పేర్కొనవలసినవి చిరునామా, తేదీ, స్థలం, సంబోధన కాబట్టి ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. ఏ, బి అండ్ సి అని చెప్పేసి ఇక్కడ మనకి ఆన్సర్లో ఇవ్వడం జరిగింది అనమాట. సో పైవన్నీ కూడా సరైన సమాధానాలు. నెక్స్ట్ వచ్చేసి గ్రాంధిక భాషోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. గిడుగు రామ్మూర్తి, గురజాడ, కాల్వేడ్, జయంతి రామయ్య పంతులు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి గ్రాంధిక భాషోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు ఆప్షన్ 4 జయంతి రామయ్య పంతులు అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మొట్టమొదటి పద్య గద్య శాసనం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. యుద్ధమల్లుని బెజవాడ శాసనం, పండురంగని అద్దంకి శాసనం, విక్రమాదిత్యుని తురిమెల్ల శాసనం, చోర మహారాజు ఇందుకూరు శాసనం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి మొట్టమొదటి పద్య గద్య శాసనం వచ్చేసి ఆప్షన్ 2 పండరంగని అద్దంకి శాసనం అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి భాషా మండలాల్లో ఉత్తర మండల ప్రాంతం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. కళింగ, తెలంగాణ, రాయలసీమ, కోస్తా అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి భాషా మండలాల్లో ఉత్తర మండల ప్రాంతం ఆప్షన్ 2 తెలంగాణ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి అనిగెంకాయ అనేది ఏ ప్రాంత మాండలికం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. తెలంగాణ, కళింగ, కోస్తా, రాయలసీమ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి అనింగికాయ అనేది తెలంగాణ ప్రాంతం యొక్క మాండలికం. సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి నిక్కము పదానికి అర్థం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. నిజం, అబద్ధం, గర్వం, గాంభీర్యం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి నిక్కము అనే పదానికి అర్థం ఆప్షన్ 1 నిజం అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి కమలం, పాము అనే నానార్థాలు కలిగిన పదం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. శ్రీ, సాలీడు, పద్మం, కంఠీరవం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి కమలం, పాము అనే నానార్థాలు కలిగిన పదం ఆప్షన్ 3 పద్మం అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఒగిరం అనే పదానికి ప్రకృతి పదం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. త్యాగం, స్నానం, మౌక్తికం, ఆహారం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఒగిరం అనే పదానికి ప్రకృతి పదం ఆప్షన్ 4 ఆహారం అనేది మన ఆన్సర్.
నెక్స్ట్ వచ్చేసి లింగ వచన విభక్తులు లేనిది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. నామవాచకం, క్రియ, అవ్యయం, విశేషణం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి లింగ వచన విభక్తులు లేనిది ఆప్షన్ 3 అవ్యయం అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఉత్వ సంధికి ఉదాహరణ అని చెప్పేసి ఇక్కడ మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. సోముడితడు, మాయమ్మ, సీతక్క, ఏమంటివి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఉత్వ సంధికి ఉదాహరణ వచ్చేసి ఆప్షన్ 1 సోముడితడు అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి భయాందోళనలు విగ్రహ వాక్యం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. భయం చేత ఆందోళన, భయం యొక్క ఆందోళన, భయం వలన ఆందోళన, భయం మరియు ఆందోళన అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి భయాందోళనలు విగ్రహ వాక్యం వచ్చేసి ఆప్షన్ 4 భయం మరియు ఆందోళన అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించిన భాషా శాస్త్రజ్ఞుడు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. యాస్కాచార్యుడు, చామ్స్కీ, మ్యాక్స్ ముల్లర్, బిఎఫ్ స్కిన్నర్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించిన భాషా శాస్త్రజ్ఞుడు ఆప్షన్ 3 చామ్స్కీ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి సూచనల ఆధారంగా బొమ్మలు గీసి రంగులు వేయగలగాలి అనే అభ్యసన సూచిక 3వ తరగతిలో ఈ విద్యా ప్రమాణానికి చెందినది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. పదజాలం, స్వీయ రచన, వినడం, ఆలోచించి మాట్లాడడం, సృజనాత్మకత లేదా ప్రశంస అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సృజనాత్మకత లేదా ప్రశంస అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలలో చేరనిది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. విద్యార్థుల్లో సామాజిక చైతన్యం కలిగించడం, ఉపాధ్యాయ కేంద్రిత విద్యను ప్రోత్సహించడం, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, విద్యాభ్యాసం పూర్తి అయిన పిమ్మట జీవనోపాధి కలిగించడం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాల్లో చేరనిది అని చెప్పేసి ఇక్కడ మన క్వశ్చన్ అడగడం జరిగింది. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఉపాధ్యాయ కేంద్రిత విద్యను ప్రోత్సహించడం అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఉక్త లేఖన విధానంలో సరికాని చర్య అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. అతి తక్కువ మంది విద్యార్థులు చేసిన లేఖన దోషాలను నల్లబల్లపై రాయించాలి, పిల్లల స్థాయిని బట్టి ఉక్త లేఖనం చేయించాలి, విద్యార్థులకు తెలిసిన పదాలను ఉపాధ్యాయుడు రాయించాలి, ఉపాధ్యాయుని ఉచ్చారణ రీతిని బట్టి విరామ చిహ్నాలను విద్యార్థులచే గ్రహింపజేయాలి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఉక్త లేఖన విధానంలో మరి సరికాని చర్య వచ్చేసి ఆప్షన్ 1 అతి తక్కువ మంది విద్యార్థులు చేసిన లేఖన దోషాలను నల్లబల్లపై రాయించాలి అనేది ఉక్త లేఖన విధానంలో సరికాని చర్య. మరి మిగతా 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉక్త లేఖన విధానంలో సరైన చర్యలుగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పూర్వ గాథాల హరి ఈ రకమైన గ్రంథం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. మూల గ్రంథం, వ్యాఖ్యాన గ్రంథం, విమర్శ గ్రంథం, పరామర్శ గ్రంథం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి పూర్వ గాథాల హరి అనేది పరామర్శ గ్రంథం. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మనోవైజ్ఞానిక పరీక్షల కోవకు రానివి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. వైఖరి మాపనులు, అభిరుచి శోధికలు, నియోజనాలు, ప్రజ్ఞా పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి మనోవైజ్ఞానిక పరీక్షల కోవకు రానివి ఆప్షన్ 3 నియోజనాలు అనేది మన ఆన్సర్. సో మిగతా వైఖరి మాపనలు, అభిరుచి శోధికలు, ప్రజ్ఞా పరీక్షలు ఇవి 3 కూడా మనోవైజ్ఞానిక పరీక్షల కోవకు చెందినవి. మరి మనోవైజ్ఞానిక పరీక్షల కోవకు రానివి ఏంటిదంటే నియోజనాలు ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. సో ఇవి గత డిఎస్సి ఎస్జిటిలో తెలుగు నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.